అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఉంటుంది. పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి. వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్లో ఒక విషయం గురించి కూడా డిస్కస్ చేస్తాను. నిన్న కొంచెం ఏదో సందర్భరీత్యా డిస్కస్ చేశాను. ఇంకా అది ఎందుకు ఏంటి కొంచెం మీకు కూడా యూజ్ అవుతుంది కదా, కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి నేనైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఏంటి అనేది కూడా మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఈరోజు క్లైమేట్ అయితే ఈరోజు వీడియోనే ఇది. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది. నాకు ఇట్లాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వంట చేస్తుంటే అనుకోకుండా బాండింది కడ్డీ పట్టుకున్నాను అనమాట. కడ్డీ అంటారు దాన్ని. పట్టుకున్నా ఇట్లా కాలుడు కాలుతుంది. అది నా చెయ్యి కాలింది అనమాట. ఏడ్చేసిన, అల్లాడిపోయినా. అసలు బొగ్గ కూడా వచ్చింది నాకు. ఇంకా మా ఆయనేమో ఇట్లాంటివి మస్తు అవుతాయిలే అని చెప్పి ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు. ఇంకా మా పాప అయితే వచ్చి నాకు ఐస్ తీసుకొచ్చి కోకోనట్ ఆయిల్ రుద్ది ఐస్ తీసుకొచ్చి నాకు కాపడం పెడుతుంది అనమాట. మా పాప అయితే ఎంతైనా ఆడపిల్లనే అండి. అట్లానే మా హస్బెండ్ ఇట్లా పట్టించుకోవడానికి అయితే అస్సలు కాదు, కానీ పాప పెడుతుందని ఆగిండు. కొంచెం ఫ్రస్ట్రేషన్ అనమాట మా హస్బెండ్ పైన. ఆయన అసలు ఇంతేమన్నా అయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇంకా మా పాప అది కాలింది, బొగ్గ రాలేదు, అది మండుతుందనమాట బాగా. తను ఏదో వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఫోన్లో. ఇంకా మా పాప వచ్చి కాపడం పెడుతుందన్నమాట. ఇంకా పెళ్ళైన కొత్తలో అయితే నాకు ఫస్ట్లో కత్తిపీటతోనే అలవాటు అనమాట. ఊర్లో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వెజిటేబుల్స్ అట్లా కట్ చేస్తుండే మా మమ్మీ అయితే. ఇంకా నైఫ్తోనైతే అలవాటు లేదనమాట నాకు. అది కట్ చేస్తుంటే ఒక బ్యాండేడ్స్ మనం చేయి కట్ అయితే బ్యాండేడ్ వేసుకుంటాం కదా, అట్లాంటి ఒక 30-40 తెచ్చి పెట్టేటోడు అనమాట. ఇప్పుడు మాత్రం ఏమైంది లేవే అని అంటా ఉంటాడు అనమాట. ఎవరికైనా సంవత్సరాలు గడిచే కొద్ది కొంచెం కామన్ అయిపోతుంది కదా, అట్లనే మనం కూడా గట్టి పడతాం. ఎందుకంటే పని చేసుకునడం అలవాటు అయిపోతుంది, మనకు తప్పదు. రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఇవన్నీ ఇంకా అదనమాట. మా పాపనికైతే పని అయితే నేను నేర్పిస్తున్నా. కొంచెం వెజిటేబుల్స్ కట్ చేయడం మ్యాక్సిమం చాలా హెల్ప్ చేస్తుంది మా పాప. ఎంత హెల్ప్ చేసినా కూడా మనం చేసుకునే వరకు అయితే చాలా పనులు అయితే అవ్వవు. ఇప్పుడు కొంచెం అట్లా కర్రీ చేయడం అంటే చాలా ఇష్టము మా పాపకి. కొద్దిగా నేర్పిస్తూ ఉంటే, కొంతమంది చిన్నపిల్లలకి వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, షార్ట్ వీడియోస్లో చూసాను నేను. ఎగ్ పగలగొట్టడం కూడా రాదు నాకు కూడా. పెళ్ళయ్యే వరకు, పెళ్ళి అయిన తర్వాత అన్నీ నేర్చుకున్నానండి. ఇప్పుడు 100 మందికైనా వండుతాను నేను. పెళ్ళి కాకముందు అయితే ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేయడం, ఇల్లు ఊడవడం, అంట్లు కడగడం, ఇది తప్ప ఇంకా ఫ్రైస్ చేసుకుంటుండే ఏమైనా ఎప్పుడైనా తినాలనిపించకపోతే కర్రీస్, అంతే. అంతకుమించి ఇంకేం రాదండి. కానీ మదర్కి ఓన్లీ ఈ ఇండ్లు ఊడవడము, అంట్లు కడగడము, ఇంకా ఇవే ఏంటి వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము, ఈ పనులు చేసి పెట్టినా చాలా హెల్ప్ అవుతుందండి. ఈరోజు అయితే బుక్స్ తెచ్చుకోవడానికి వెళ్తారనమాట. నైటే చెప్పిండు వాళ్ళ డాడీ, తొందరగా లేస్తేనే నేను తీసుకెళ్తా, లేకపోతే తీసుకెళ్ళను అని చెప్పి. ఇంకా తొందరగా లేచి మూతికి ఏమో దెబ్బ తగిలించుకున్నాడు. క్రికెట్ అంటే మహా పిచ్చి అనమాట మా బాబుకి అయితే. ఇంకా ఈ ముక్కు పక్కకి ఏదో దెబ్బ తగిలింది పాపం. ఇంకా అది రాత్రి తండ్రి కొడుకు ఇద్దరు బయటకు వెళ్ళారు. మేము రామన్నాము. ప్రతి సండే మేము బయటకు వెళ్తాం కదా, ఇంకైతే బయటకు వెళ్ళిర్రు అనమాట. లేట్ నైటే వెళ్ళిర్రు, 11కి అట్లా వెళ్ళిర్రు. ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళి మంచిగా కొద్దిగా ఎంజాయ్ చేసి వచ్చిర్రు అనమాట. వచ్చేటప్పుడు అది ఇట్లా బ్యాంగిల్స్ టైప్ ఉంది కదా, దాన్ని ఏమంటారో, దాని పేరు అయితే నాకు తెలియదు, స్ప్రింగ్ టైపు. అది తెచ్చుకున్నాడు అనమాట. కొనుక్కొచ్చుకున్నాడు వాళ్ళ డాడీ చేత. అది నాకి అని కొట్లాడుతూ ఉన్నారు ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు. బెండకాయ కర్రీ వండేటప్పుడు అసలు బెండకాయలు ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి, సాల్ట్ అయితే అస్సలు వేయొద్దు. వేయించుకున్న తర్వాత
సేమ్ ప్రాసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు ఇవన్నీ వేసి అవి మగ్గినాక వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేయాలి. అసలు బెండకాయ కూర అయిపోయే వరకు, వండే వరకు కూడా అసలు దాని మీద మూత అనేది పెట్టొద్దండి. ఏందబ్బాయి మేము మూత పెట్టట్లేదు అని అనుకుంటారేమో, ఇదిగోండి మూత కూడా ఉంది, కానీ పెడితే అది ఏమంటారు జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట. కర్రీ అనేది మంచిగా విడివిడిగా రాదు, అది కొంచెం జిగురు ఉంటుంది కదా బెండకాయకి, అట్లా అవ్వదు అనమాట. మూత పెడితే మాత్రం జిగురు అనేది ఎక్కువగా అవుతుంది అనమాట. ఇంకా సేమ్ జీలకర్ర, ధనియా పౌడర్, ఉప్పు, కారం అన్నీ వేసి ఇంకా బెండకాయ కర్రీ అయితే చేశానండి. నేను ఒక టాపిక్ గురించి మాట్లాడుతా అన్నాను కదా, ఆ టాపిక్ గురించి అయితే మీకు చెప్తాను. ఇక్కడైతే మాకు బయట మొత్తం అసలు వేరే చెట్లు, మనకు పనికొచ్చే చెట్లు అయితే పెరగవు, కానీ వేరే చెట్లు చూడండి, ముళ్ళ చెట్టు చూడండి, పాపం మా హస్బెండ్కి చెయ్యికి మొత్తం ఇట్లా గీసుకుపోయింది. దాని మొత్తం మీద మొత్తం వాకిట్లకు వస్తే దాన్ని కట్ చేశారనమాట. అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఎవరినే కానీ అసలు నిజం చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్, ఎవరిని నమ్మొద్దు, దేవుని మాత్రమే నమ్మాలి. నమ్మి సోలోగా ఉండడమే చాలా బెటర్. మన ఫ్యామిలీ ఏందో మనం ఏందో ఉండడం బెటర్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నిన్నెప్పుడు వదిలిపెట్టను, నువ్వు నాకు ఎప్పుడు ఇట్లనే ఫ్రెండ్ లాగా ఉండాలి ఇట్లా అని అంటారనమాట. నేను ఇట్లాంటివి ఫేస్ చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. నీ వాల్యూ తెలిసింది, నీ ఫ్రెండ్షిప్ కావాలి నాకు, ఇట్లా అంటారనమాట. మనతో అవసరం ఉన్నంత వరకే మనతోని ఉంటారు. ఒక వ్యక్తి, ఒక పర్సన్ మనతోని ఉన్నారు అని అంటే మనతో అవసరం ఉంటేనే మనతో ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటేనే ఉంటారు అనమాట. ఈ జనరేషన్కి అయితే అవసరం ఉన్నంత వరకే మనతో ఉంటారు వాళ్ళు. ఇంకా ఈ కాలంలో అయితే రిలేటివ్స్ బాండింగ్స్ కూడా ఉండడం చాలా కరువైపోయింది. అంటే ప్రేమలు ఉండడం కరువైపోయింది రిలేటివ్స్లలో కూడా, సొంత రక్త సంబంధికులలో కూడా రిలేషన్ అనేది, బాండింగ్ అనేది బలంగా ఉండడం చాలా కరువైపోయిందండి. అందుకనే ఏ పరిస్థితి వచ్చినా నేను ఒక 2 months బిఫోర్ అనుకుంటే ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. వీళ్ళైతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. రియల్ అండి, అట్లనే ఉండాలి. లైఫ్ అంటే మన లైఫ్ అంటే అబ్బా లైఫ్ అంటే ఇట్లా బతకాలి, లైఫ్ ఇట్లా జీవించాలని ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. కానీ ఏ విషయంలో కానీ ఒకరి మీద అస్సలు డిపెండ్ అవ్వద్దండి. మనకు మన బాధ్యతలు, మన రెస్పాన్సిబిలిటీస్ మనకు చచ్చిపోయే వరకు తప్పదు, కాబట్టి తప్పదు, అయినా ఇష్టంగా చేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే ప్రేమ ఆప్యాయతలు అనేవి ఉంటాయి కదా. కానీ అసలు ఎవరితోని ఫ్రెండ్షిప్స్ అనేది అస్సలు పెట్టుకోవద్దండి. ఎవరితోనూ, ఒక బయటి మనిషితోని కాదు, ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రేమగా మాట్లాడి నేను ఎప్పుడు వదిలిపెట్టాను నిన్ను అని అంటారు చూడండి, వాళ్ళను అసలు ఎంత దూరం పెట్టాలంటే అంత దూరం పెట్టాలి. ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి. కొంతమందికి చెప్తే ఇట్లాంటి మోటివేట్ విషయాలు అర్థం కావు. ఎట్లా అంటే వాళ్ళకు దెబ్బ తగిలితేనే నొప్పి తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఫేస్ చేసేదాకా తెలీదు. కొన్ని ఏమో మనం ఫేస్ చేస్తేనే అర్థమవుతాయి, కొన్ని ఏమో వింటే అర్థం చేసుకుంటాం కదా. ఇంకా వీళ్ళైతే బుక్స్కి తీసుకొని వచ్చేసారు అనమాట. ఇదేదో సూట్ కేస్ టైప్ ఉంది, ఇది అన్నీ ఏందో చూద్దాము అండి, పిల్లలు చూపిస్తారు. వాళ్ళైతే ప్రేయర్ చేస్తున్నారు. ఏది తెచ్చుకున్నా మా దేవుడు ఇచ్చినవే కదండి, డబ్బులైనా ఏదైనా. అందుకోసం పిల్లలకైతే ఏది తెచ్చుకున్నా, అన్నం తింటప్పుడైనా ఎప్పుడు ఏది తెచ్చుకున్నా వాళ్ళకైతే ప్రేయర్ చేయడం అలవాటు అనమాట. ఇంకా బుక్స్ అవన్నీ చూపిస్తారు, వాళ్ళ ముఖంలో ఫుల్ ఖుషి ఉన్నారు వాళ్ళైతే. సాధ్యమైనంత వరకు సోలో లైఫే బెటర్ అండి. ప్రతి విషయంలో అయినా, ఏ విషయానికైనా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళకు కనెక్ట్ ఉండకుండా ఎంతలో ఉండాలో అంతలో ఉండడం చాలా మంచిది. అట్లని ఎవరితో ఉండొద్దని నేను అంటం లేదు. రేపు మనము ఫ్యూచర్ బాధపడకుండా ఉండాలి అని అంటే మాత్రం ఎక్కువ పరిచయాలు పెంచుకోవద్దు. వాళ్ళ గర్ల్సే కానీ బాయ్సే కానీ ఎవరైనా సరే మనము మన లైఫ్ని అసలు ఫస్ట్ మన లైఫ్ ఏందో ఆలోచించుకోవాలి. ఫస్ట్ మన లైఫ్ ఇతరులకు ఇన్స్పిరేషన్గా బతకాలి. ఇక్కడ పిల్లలైతే ఇది సూట్ కేస్ టైప్ ఏందో అనుకున్నా. మనం చదువుకునేటప్పుడు అయితే, నేను చిన్నప్పుడు అయితే ఒక స్కెచెస్ కొనుక్కోవాలంటేనే, ఒక స్కెచెస్ చూస్తేనే గొప్ప అనమాట. క్రయాన్స్ ఉంటాయి కదా చిన్న పెన్సిల్స్, అవి వాడేటోళ్ళము.
లాంగ్ నోట్బుక్ అంటేనే అప్పుడు గొప్ప. మా డాడీ ఉన్నంత వరకు లగ్జరీగానే మంచిగానే పెంచిండు. కానీ ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు అనమాట. అట్లా ఇది దీంట్లో ఏమున్నాయి చూడండి. నాకైతే ఇప్పటివరకు నేను ఇది చూడలేదు, ఎక్కడ చూసిందో ఎట్లా తెలిసిందో మా పాపకైతే. ఈ పెయింటింగ్స్కి సంబంధించిన పెయింటింగ్స్ బాగా వేస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనమాట. చెప్తుంది చూడండి ఏంటేంటా అవన్నీ. అక్కడ వాటర్ వేసుకుంటారంట. ఇవన్నీ పెన్సిల్స్ ఇంకేమేమో ఉన్నాయండి. ఏదో నేను ఫేస్ చేసింది మీరు కూడా బాధపడద్దనే ఉద్దేశంతో మాత్రమే చెప్పాను. కానీ ఇదే రియల్. నేను చెప్పిన విషయాన్ని ఒక్కరిద్దరు తీసుకున్నా నేను చాలా హ్యాపీ. రేపు వాళ్ళు గుర్తుంచుకుంటున్నాను. నేనైతే ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అనుభవంతో చెప్పినంతవరకే. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? దేవుడా అని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం చాలా. ఎవరికైనా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటే ఏదో రకంగా, కానీ ఎవ్వరు మన కష్టాలు తీర్చరు. మన లైఫ్ మనమే జీవించాలి.